ఫస్ట్ సైబర్ క్రైమ్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. గూగుల్లోకి వెళ్ళి సైబర్ క్రైమ్ అని చెప్పి వెబ్సైట్ని టైప్ చేయండి. ఇక్కడ ఫైల్ కంప్లైంట్ అని ఉంటుంది. ఫైల్ కంప్లైంట్ క్లిక్ చేసి యాక్సెప్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిపోర్ట్ క్రైమ్ అని ఉంటుంది. రిపోర్ట్ క్రైమ్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి క్లిక్ న్యూజర్ అని ఉందంటే మనం ఆల్రెడీ లాగిన్ అయిపోయామని, అదే ఎగ్జిస్టింగ్ అని ఉంటే మాత్రం కొత్తగా క్రియేట్ చేసుకోమని. సో ఆల్రెడీ లాగిన్ అయ్యాం కాబట్టి ఇక స్టేట్ సెలెక్ట్ చేసుకొని నెంబరు లాగిన్ ఐడి సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ దగ్గర క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది. మీరు అలా క్రియేట్ చేయాలని కూడా సేమ్ ఇలాగ ఉంటుంది. లాగిన్ అని ఇలాగ ఉంటుంది అండ్ క్రియేట్ చేయాలని కూడా ఇలాగ ఉంటుంది. పైన క్రియేట్ ఉంది కదా, క్లిక్ చేస్తే మీరు సేమ్ ఇలా క్రియేట్ చేసుకోవడమే. ఇది లాగిన్ అన్న అంతే, క్రియేట్ అన్న అంతే. సో ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మనకు లాగిన్ అవుద్ది అనమాట. అంటే ఏంటి, మనం దీన్ని లాగిన్ అయ్యి దీని నుంచి కంప్లైంట్ ఇవ్వాలి. మనకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి మనం. సో అక్కడ మెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ మిస్ట్రెస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేల్ ఫీమేల్ అని. తర్వాత ఇంకో మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన రిలేషన్ ఉంటుంది కదా, ఫాదర్ నేమ్ ఇచ్చేయాలి. కింద ఇదంతా కలిపి అడ్రస్ అనమాట. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అడ్రస్, ఏం ప్రాబ్లం వచ్చిందో అదనమాట. సో మనం ఉన్న అడ్రస్ అనమాట. మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. అంటే ఇప్పుడు మన ప్రొఫైల్ క్రియేట్ అయిపోయినట్టు అనమాట. నెక్స్ట్ ఇది అసలు కంప్లైంట్ అనమాట. ఇది మెయిన్. సో దీంట్లో చాలా ఉంటాయి అనమాట. అక్కడ సెలెక్ట్ అన్నది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేస్తే ఇలా వస్తాయి అనమాట. సోషల్ మీడియా, ఆన్లైన్ అయితే ఆన్లైన్ ఫ్రాడ్, ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్. మనం సోషల్ మీడియా సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ కేటగిరీ ఈమెయిల్, ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్, ఇలా ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. నేను సెక్సువల్ టైప్లో కాబట్టి, అంటే మార్ఫింగ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అలాంటి వాళ్ళకి అయితే ఏదో ఒకటి సెకండ్ సెలెక్ట్ చేస్తున్నాను. సెకండ్ది సెక్స్టింగ్ అంటే వేరేదనమాట. సో అందుకే అది సెలెక్ట్ చేస్తున్నాను. అంటే మనకి ఆన్లైన్లో మార్ఫింగ్ చేసి వాళ్ళ కోసం అనమాట. అది క్లిక్ చేసుకొని ఇక్కడ డేట్ ఎడుతుంది. ఏ రోజైతే నువ్వు ఈ ప్రాబ్లం జరిగిందో డేట్ ఎడుతుంది. ఇచ్చేసుకొని ఏ టైము, మినిట్స్, ఏఎం పిఎం అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది మెయిన్ అనమాట. తొందరగా అంటే మీరు తొందరగా రిపోర్ట్ చేస్తున్నారా, లేట్గా రిపోర్ట్ చేస్తున్నారా? తొందరగా అయితే ఎస్ అని క్లిక్ చేయండి. అయితే లేట్గా అయితే నో అని క్లిక్ చేయండి, లేదా ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎక్కడైతే దేంట్లో అయితే ఈమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామా లేదా యూట్యూబా అని అడుగుతుంది అనమాట. సో ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్ పెట్టండి. ఇన్స్టాగ్రామ్ పెట్టానంటే దాన్ని యూఆర్ఎల్ లింక్ పెట్టాలి. ఇన్స్టాగ్రామ్ మనకు ప్రొఫైల్ లింక్ ఉంటుంది కదా, మన ఇన్స్టాగ్రామ్ లింకు, ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ అడుగుతుంది. అంటే నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లం అనమాట. ఏ రోజు, ఏ టైము, అంటే ఏ రోజు అనమాట. సో ఆ డేట్ రాసుకోవాలి మనం. రాసుకొని ఇక్కడ మనకి ఎవిడెన్స్ అనమాట. అంటే వాళ్ళ ఎవిడెన్స్ ఉంటుంది కదా, వాళ్ళ స్క్రీన్ షాట్ కానీ దానికి సంబంధించిన ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకుని, లేదంటే వాళ్ళ యూజర్ నేమ్ ఉంటుంది కదా అది కానీ, మొత్తం మనకి ఎవిడెన్స్ అంటే తీసేసుకున్నాడు ఇది నాదే అని చెప్పేసి స్క్రీన్ షాట్ తీసి దాన్ని అక్కడ చేసి అక్కడ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ అయిపోద్ది. ఇలా రావాలన్నమాట. పైన రెడ్ కలర్ వస్తుంది కదా, అలా రావాలి. ఈ కింద బాక్స్లో మనకు 200 లేదా 150 అన్న మన మ్యాటర్ రాయాలి. ఏంటంటే అసలు మనకి ఏం ప్రాబ్లం వచ్చిందో. మీరు తెలుగు రాయండి, లేదా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ రాయండి. మీకు ఇంగ్లీష్ రాకపోతే మనం గూగుల్లో ఉంటుంది, అలా టైప్ చేసేసి మొత్తం మ్యాటర్ రాసాను అక్కడ ఏం ప్రాబ్లం ఫేస్ చేశారో. తర్వాత కింద సేవ్ అండ్ అది క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది మెయిన్ అనమాట. ఎవరైతే సస్పెక్ట్ ఉన్నాడో అసలు మనం ఎవరైతే అనుమానిస్తున్నామో వాళ్ళదనమాట. సస్పెక్ట్ నేము, తర్వాత అక్కడ సెలెక్ట్ చేసుకోండి. అంటే సస్పెక్ట్ ఐడి, లేదంటే వాళ్ళ యూఆర్ఎల్ లింకు, లేదంటే స్క్రీన్ షాటు, లేదా ఇన్స్టాగ్రాము వాళ్ళ ప్రొఫైలు అదనమాట. సెలెక్ట్ చేసుకొని పక్కన ఐడి నెంబర్ ఉంది కదా, ఆ ఐడి యూజర్ నేమ్ అన్నా అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా వాళ్ళ స్క్రీన్ షాట్, ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్క్రీన్ షాట్ దీంట్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని యాడ్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఇంకా అడ్రస్ ఏమైనా షేర్ చేస్తారా, అంటే వాళ్ళది ఏమైనా అడ్రస్ తెలితే ఎస్ అని క్లిక్ చేసి వాళ్ళ అడ్రస్ ఇవ్వండి. తెలియకపోతే నో అని క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. మీకు చూపిస్తా సస్పెక్ట్ ఏమేమి అడిగితే చూపిస్తా చూడండి. అది ఎగ్జాంపుల్ లోహిత్ అని రాశాను. ఇప్పుడు చూడండి ఇది అడుగుతుంది వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా తెలిస్తే మీకు తెలిస్తే ఉండే, లేదంటే అదర్స్ అని క్లిక్ చేసేసి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటే ఇన్స్టాగ్రాము వేరే ఐడీలు ఉంటాయి కదా, ఆ ఐడి అక్కడ యాడ్ చేయండి. అదర్స్ అని క్లిక్ చేసేసి అదర్స్ అక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి క్లిక్ చేసేసి పెట్టండి అంతే. మీకు అవన్నీ గుర్తుంటే ఇవ్వండి, లేకపోతే లేదనమాట.
కానీ కంపల్సరీ సస్పెక్ట్స్ ఇవ్వాలన్నమాట. కంపల్సరీ మీరు చూస్తారు కదా, ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా, అది వాళ్ళ యూఆర్ఎల్ లింక్ కూడా కాపీ చేసుకుని మీరు దీంట్లో పేస్ట్ చేసుకోవచ్చు. అంటే ఐడి నెంబరు, వాళ్ళ ఐడి ఉంటుంది కదా, యూజర్ ఐడి, అదనమాట. నెక్స్ట్ ఇది ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇది విక్టిమ్స్ అనమాట. విక్టిమ్ డీటెయిల్స్, కంప్లైంట్ ఇచ్చి విక్టిమ్ డీటెయిల్స్ సేమ్ అంతే, నేము, మొబైల్ నెంబరు, జెండరు, తర్వాత మేలా ఫీమేలా, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మనం ఫస్ట్ ఇచ్చాం కదా, సేమ్ అంతే అనమాట. తర్వాత ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేము, హస్బెండ్ అయితే హస్బెండ్, లేకపోతే వైఫ్ అయితే వైఫ్. తర్వాత ఈమెయిల్ ఐడి వాళ్ళదే. తర్వాత మొత్తం అడ్రస్ అనమాట, వాళ్ళ అడ్రస్ మొత్తం క్లియర్ చేసేసుకుని మొత్తం ఎంటర్ చేసే అడ్రస్ అంతా. రెడ్ స్టార్స్ ఉన్నాయంటే అది కంపల్సరీ మనం ఎంటర్ చేయాల్సిందే. ఎంటర్ చేసేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అడిగింది అనమాట సెల్ఫ్. అంటే ఏంటంటే మీకు ఏమవుతారు వీళ్ళు, అయితే లేకపోతే సిస్టరా, లేకపోతే మదరా, లేదంటే నీసా అని చెప్పి అని అడుగుతారనమాట. ఏదో ఒకటి ఒక మేనగాలని చెప్పి సెలెక్ట్ చేస్తాను. వాళ్ళ ప్రూఫ్ అడుగుతారనమాట, వాటర్ ఐడియా ఏదో ఒకటి ఐడి అనమాట, గవర్నమెంట్ ఐడి. అది ఇక్కడ యాడ్ చేయండి. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళదే ఐడి యాడ్ చేసుకోండి. వాటర్ ఐడి అయితే వాటర్ ఐడి, ఆధార్ కార్డు అయితే ఆధార్ ఐడి చేసుకుని ఇక్కడ సేవ్ ప్రివ్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది అనమాట. ఈ ప్రివ్యూ క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేయండి, డౌన్ స్క్రోల్ చేసుకుంటే కిందకి మన కంప్లైంట్ అంతా నీట్గా వస్తుంది. ఏమైనా తేడా ఉంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మీరు మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అగ్రీ ఇచ్చేసి సబ్మిట్ క్లిక్ చేయండి, అంతే అయిపోద్ది. మీరు కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి, లేదంటే ట్రాక్ చేసుకోండి.